ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ, ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో మా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? ఎంత బాగున్నారు? దేవుని మహాకృప, దేవుని మహా దయ, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రతిరోజు ఇలాగున మనం సజీవుల లెక్కలో ఉండి ఆయన వాక్యం వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు గారు అంటారు కదా, నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నాను అని ఆయన చెబుతూ ఉంటారు కదా. మనం కూడా ఆ దేవుని కృప వల్ల మాత్రమే ఇలాగున మనం జీవించగలుగుతూ ఉన్న ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు గారు సంఘాన్ని ఉద్దేశిస్తూ చాలా మంచి చక్కని మాట ఆయన రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం చింతిస్తూ ఉన్నాడంట. చింతించుచున్నాడు అనే పైన అంకె వేసి, 1 అని అంకె వేసి కింద ఉంటుంది లక్ష్యము చేయుచున్నాడు. అంటే ఫుట్ నోట్లో ఏమైనా రాయబడిందంటే చింతించుట అంటే లక్ష్యము చేయుట. మనం సాధారణంగా చింతించుట అంటే విచారించుట అనుకుంటాం, అదొక్కటే కాదు. కానీ ఇక్కడ చింతించుట అంటే ఆలోచించుట. ఈ రోజున దేవుడు మనల్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆయన ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మన కుటుంబాలను మన బిడ్డలను ఎలా కాపాడాలి, వారి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు గొప్ప దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల కోసం ఆలోచిస్తారో, వాళ్ళు డాక్టర్ని చేయాలా, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు, లేకపోతే వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయి అని వాళ్ళ గురించి పట్టించుకున్నట్లుగా ఈ రోజున దేవుడు ఆయన పిల్లలమైన మన గురించి కూడా ఆయన లక్ష్యం చేస్తున్నాడంటే పట్టించుకుంటున్నాడు. చాలామంది అంటారు తెలియక, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటారు. నిజంగా దేవుడు పట్టించుకోలేదనుకోండి, నిజంగా దేవుడు లక్ష్యం చేయలేదనుకోండి, మనం ఏమైపోతాం? దేవుడు అనీతివంతుల మీదను నీతిమంతుల మీదను వర్షం కురిపించే దేవుడు కదా. దేవుడికి పక్షపాతం లేదు కదా. మరి ఆయన నమ్మిన పిల్లలను ఆయన విడిచిపెట్టేస్తాడా? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం, మనల్ని గురించి చింతించే దేవుడు అంటే ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయం మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఆలోచించినట్లుగా, పెద్దవాళ్ళు చిన్నపిల్లల కోసం ఆలోచించినట్లుగా ఈ రోజున మన భవిష్యత్తు కోసం, మన యొక్క వర్తమానం కోసం, లేకపోతే మన ఉద్యోగాల కోసం, మన పోషణ కోసం, మన ఆత్మ సంబంధమైన ఎదుగుదల కోసం దేవుడు కూడా లక్ష్యం చేస్తున్నాడు, దేవుడు కూడా పట్టించుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మన చింత యావత్తు ఈ రోజున మనకి ఏ విషయాల్లో అయితే చింతలు ఉన్నాయో, పిల్లల గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందని, లేకపోతే ఆర్థికపరమైన భారాలు, ఈ రోజున అనారోగ్యపరమైన కారణాలు, ఈ రోజున కారణం ఏదైనా, భారాలు ఏవైనా సరే దేవునికి అప్పగిస్తే ఆ భారం అంతా ఆయన మీద వేసేస్తారంట. ఆయన భారాలు మోయడానికే ఈ లోకంలోకి వచ్చారు కదా. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వమే మనకు వాగ్దానం చేశాడు మత్తయి సువార్త 11:28 ప్రకారం. కాబట్టి భారాలు మోసుకునే వాళ్ళందరూ కూడా ఏ రకమైన భారమైనా దేవుడు తీయగలిగిన సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మన భారాలు అప్పగిస్తే, మన చింత యావత్తు ఆయన మీద వేస్తే తప్పకుండా మనకు విడుదలిచ్చే గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, మన మనస్సుకి విశ్రాంతినిస్తాడంట. ఈ భారాలన్నీ ఆయన మీద వేయమని చెప్తూ ఉన్నాడు. సరే, ఆయన మన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంటి పట్టించుకుంటున్నాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం మనం తీస్తే అక్కడ 11వ వచనం మీకు చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి.
నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని ఇశ్రాయేలులకు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మంచి ప్రవచనాన్ని పంపిస్తూ ఉన్నాడు, ఒక మంచి వాగ్దానం పంపిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటి అంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే మీ జీవితంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలో, మీ భవిష్యత్తు లేకపోతే మీ భూతకాలం అంటే జరిగిపోయిన విషయాలు, ఈ రోజున మన జీవితాన్ని గురించిన సంగతులన్నీ ఆయనకు తెలుసు. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన అంటే మీకోసం కొన్ని సంగతులు ఉద్దేశించాను. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల కోసం ఆలోచిస్తారో, వీళ్ళు డాక్టర్ అవ్వాలి, వీళ్ళు యాక్టర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు అది అవ్వాలి, ఒక మంచి దైవజనుడు అవ్వాలి, ఇలాగా రకరకాలుగా మనం పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ రోజున మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా మన కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట. నేను మీకోసం ఉద్దేశించిన సంగతులు నా మనసులో ఉన్నాయి కదా, కొన్ని ఉద్దేశాలు. ఆ ఉద్దేశించిన సంగతులన్నీ కూడా నాకు తెలుసు. అందుకనే మీరేం చేయాలంటే, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటారు. మన బాగానే జరిగిందిలే, పోనీ గత ఇవాళ ఏదో అయిపోయిందిలే, భవిష్యత్తు ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటారో, లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో, నా ముసలితనంలో ఎవరైనా చూస్తారో చూడరో, కోడళ్ళు చూస్తారో లేకపోతే కొడుకులు చూస్తారా, ఇలా రకరకాల బెంగలతో చాలామంది ఉంటూ ఉంటారు. ఇంతవరకు చూసిన దేవుడు ఆయన మనల్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని చెప్పాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి ఎంత మాత్రము హానికరమైనవి కావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే భవిష్యత్తు గురించి కూడా దేవుడు ఆలోచించాడు. మనం ఎంతకాలం జీవిస్తామో ఆ జీవితకాలం అంతా కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్లాన్స్ మన కోసం దేవుడు ఆల్రెడీ వేసి ఉంచాడు. అవంట మనకి హానికరమైనవి కావు అంట. దేవుడు ముందే చెప్తున్నాడు ఎలా జరుగుద్దో, ఎలా ఉంటుందో అని. భవిష్యత్తు కోసం ఆలోచించి బెంగపడుతూ ఉన్నారా? ఈ రోజున దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అవి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అంటే మీరు ఎవరి మీదైతే నిరీక్షణ ఉంచుతున్నారో ఆయన ఎప్పుడు కూడా మంచి వాటినే మీకు ఇస్తాడు తప్ప అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి ఎంత మాత్రము కావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే రాబో రోజుల్లో దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగపడద్దు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు కొన్ని ప్లాన్స్ వేసి ఉంచాడు. ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో కూడా దేవుడు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ఉద్దేశించిన సంగతులన్నీ కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు కదా. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే గొప్ప దేవుడు గనుక ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు, మీకోసం నేను చింతిస్తూ ఉన్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు వాగ్దానం చేస్తూ, రాబో కాలంలో ఏం జరుగుద్దో అని విచారించొద్దు, అవి హానికరమైనవి ఎంత మాత్రము కాదు, మీకు సమాధానం ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయి, మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి మీకు నెమ్మదిస్తాయని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదా, ఎంత భరోసా మనకిస్తున్నాడు, ఎంత భద్రత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు చాలిన దేవుడు అని చాలామంది చెప్తూ ఉండడం, చాలామంది దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. మన జీవితాలకు చాలిన దేవుడు, మన కుటుంబాలకు, మన పిల్లలకు చాలిన దేవుడు అని మనకు అర్థమవుతుంది. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే అక్కడ కూడా చెప్తాడు. 19వ అధ్యాయము 20-21, నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఎందుకంటే మనలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా జరగవు. కానీ దేవుడు ఏదైతే మన కోసం తీర్మానించాడో, దేవుడు మన కోసం ఏదైతే ఉద్దేశించాడో ఆ తీర్మానమే స్థిరము
అని లేఖనం చెప్తుంది. అందుకనే 20వ వచనంలో చెప్తున్నాడు, నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశాన్ని అంగీకరించుము అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ముందుకు జ్ఞాని అవ్వాలంటే, జ్ఞానయుక్తంగా అడుగులు వేయాలంటే, భవిష్యత్తులో మంచి ఫలభరితంగా ఉండాలి అంటే, సమాధానం కలగాలి అంటే, నెమ్మది కలగాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నీవు ఆలోచన వినండి. ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తుకు ఒక మంచి పేరు ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఒక మంచి ఆలోచన అనేది ఆలోచనకర్త అయిన ఆ దేవుడి నుంచి మాత్రమే మనకు కలుగుద్ది. ఆయన మనకు ఆలోచనను అనుగ్రహించేవాడు. మోకాళ్ళేసి ప్రార్థన చేసి కనిపెడితే తప్పకుండా దేవుడు ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి ఒక మంచి ఆలోచన దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆలోచన వినాలంట, ఆలోచన వినాలి. ఏమంటే దైవజనుల ద్వారా, అలాగే ఆ వాక్యము ద్వారా దేవుడు మనకు చెప్తాడు. ప్రార్థనలో మనకు కూడా దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు దేవుడిచ్చే ఆ మంచి ఆలోచన మనం వినగలిగితే, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు ఆలోచన విని నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశాన్ని అంగీకరించు అని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాలు, పెద్దలు చెప్పే ఉపదేశాలు, దైవజనులు చెప్పే ఉపదేశాలు, అవి మన జ్ఞాని అవ్వాలంటే, జ్ఞానయుక్తంగా మన జీవితంలో అడుగులు వేయాలి అంటే తప్పకుండా ఆలోచన వినాలంట. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్పే ఉపదేశాలు అంగీకరిస్తే నువ్వు ముందుకు జ్ఞాని వగుతావు, అజ్ఞానంలో ఉండవు అనే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆదికాండము 50వ అధ్యాయము 19-20 వచనాలు ఒక్కసారి చూద్దామా. ఆదికాండము 50వ అధ్యాయంలో 19-20 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని తన అన్నదమ్ములను వారి కుటుంబాలను బలపరుస్తూ ఉన్నాడు యోసేపు. మన పరమ యోసేపు కూడా మనల్ని ఈరోజు బలపరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళు భయపడిపోతున్నారంట. ఏంటి మా తమ్ముడు ఏం చేస్తాడో అని అన్నదమ్ములు ఒకవేళ భయపడుతూ ఉన్నారేమో, వాళ్ళతో చెప్తున్నాడు, మీరేమీ భయపడాల్సిన అవసరత లేదు. నేను దేవుని స్థానంలో లేను కదా. చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో. దేవుడు గొప్పవాడు కదా, మనం దేవుని స్థానంలో లేవు కదా. ఏదో దేవుడు ఏలికగా నియమించాడని నేను దేవుడిని అనుకోవటం లేదు. ఎందుకంటే మనందరికీ ఒక ఆయన ఉన్నారు, ఆయనే గొప్ప సృష్టికర్త కదా. కాబట్టి నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా మీరు కీడు చేయాలనుకున్నారు కానీ, మీరు బాధ పెట్టాలనుకున్నారు కానీ అనేక మందిని బ్రతికించినట్లుగా, కేవలం ఐగుప్తు దేశాన్నే కాదు సమస్త దేశాలని ఆ ప్రజల్ని బ్రతికించినట్లుగా దేవుడు మేలుకే దేన్ని ఉద్దేశించాడు. కాబట్టి మీరు భయపడొద్దు అని చెబుతూ 21వ వచనం కూడా చెప్తూ ఉన్నాడు. 21వ వచనం కూడా నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. 21వ వచనం, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అని చెప్తున్నాడు. దేవుడు మరొక వాగ్దానాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు యోసేపు ద్వారా. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. సాధారణంగా మన కోసం ఆలోచించిన దానికంటే కూడా మన పిల్లల కోసం భవిష్యత్తులో ఎలా ఉంటారో, ఎలాగా కుటుంబాన్ని నడుపుకుంటారో, ఎలాగా జీవితాన్ని సాగిస్తారో, ఎలాగా శ్రమలను ఎదుర్కొంటారో అని తెలియకుండానే రకరకాలుగా ఈ రోజున తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏమనంటే, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తారని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడాడంట యోసేపు. చూడండి, దేవుడు ఉద్దేశించిన రాబోయే రోజుల్లో అవి నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప మరి ఇంకేమీ కావు, హానికరమైనవి కావు అని దేవుడు యోసేపు జీవితం ద్వారా దేవుడు మనకు చెబుతున్నాడు. మనకు తెలుసు యోసేపు అంటే గోతులో తోయబడ్డాడు, తర్వాత పోతీఫరీ ఇంటికి వచ్చాడు, తర్వాత చెరసాలలోకి వెళ్ళాడు. ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, ఏమంటే లేమి, వీటన్నిటి మధ్యలో యోసేపు నలిగిపోతూ ఉన్నప్పుడు ఒకవేళ
మనం కూడా యోసేపు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఆలోచిస్తాం, దేవుడు నన్ను లక్ష్యం చేయట్లేదా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా, పోనీ తల్లిదండ్రులు అంటే దూరంగా ఉన్నారు, దేవుడు కూడా నన్ను పట్టించుకోకపోతే ఇంక నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఈ గొయ్యి ఏంటి, ఈ చెరసాలేంటి, ఈ బాధ ఏంటి, ఈ కష్టం ఏంటి అని తెలియకుండానే మనుషులం కదా రకరకాల ఆలోచనలు వచ్చి ఉంటాయి. కానీ ఎందుకు అంటే దేవుడు నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులన్నీ నాకు తెలుసు. దేవుడు యోసేపుని ఎందుకు ముందు పంపించాడో, ఎందుకు గోతిలో పడేశాడో, ఎందుకు చెరసాలలోకి పంపించాడో, చెరసాల నుంచి నేరుగా సింహాసనం మీదకి ఎందుకు పంపించాడో దేవుడికి అవన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప హానికరమైనవి ఎంత మాత్రము కాదు అని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే ఆదికాండము 45వ అధ్యాయము చదువుతామా? ఒక్కసారి 6-7 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. 45వ ఆదికాండము 45వ అధ్యాయం 6-7 వచనాలు. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని యోసేపు అన్నదమ్ములకు చెప్తున్నాడు. చూడండి, కరువు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ కరువు సంవత్సరాల్లో దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా పోషించడానికి, ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు కదా, ఆశ్చర్యకరంగా పోషించడానికి, మిమ్మల్ని శేషంగా నిలపడానికి, ఎందుకంటే మీరు బ్రతకాలి, యూదా గోత్రంలో నుంచి యేసుప్రభు బయటికి రావాలి, ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రజలందరి కోసం పాప క్షమాపణ కోసం ఆయన సిలువ వేయబడాలి. అందుకనే దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు, దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు. ఈ కరువు సమయాలలో, ఈ కష్ట సమయాలలో ఆయన పిల్లల కోసం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది కష్టాలలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలలో ఉన్నారు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా అని అనుకుంటూ ఉన్నారా? దేవుడు అందరినీ లక్ష్యం చేసే దేవుడు, అందరినీ పట్టించుకునే దేవుడు. ఆయన మీకోసం చింతిస్తూ ఉన్నాడంటే, ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమండి, యాకోబు కోసం, ఆయన పిల్లల కోసం, ఆయన గోత్రాల కోసం, 12 గోత్రాల కోసం, 12 గోత్రాలలో ఉన్న పిల్లల కోసం కూడా దేవుడు ఆలోచించి ఆశ్చర్యంగా రక్షించాడంట. మీ ప్రాణాన్ని నిలపడానికి, మిమ్మల్ని సజీవంగా ఉంచడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు యోసేపు. ఈ రోజున దేవుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే కరువులో ఆయన పిల్లల్ని వదిలేసేవాడు కాదు, కష్టాలలో వదిలేసేవాడు కాదు, అనారోగ్యాలలో వదిలేసేవాడు కాదండి. తల్లిదండ్రులైనా ఒకవేళ విడిచిపెట్టచ్చు, సాధారణంగా తల్లిదండ్రులు విడిచిపెట్టరు. కానీ ఆ కీర్తనాకారుడు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే, ఒక్కొక్కసారి కోపం వచ్చి బయటికి పోరా అంటూ ఉంటారు, బయటికి వెళ్ళిపో, నా దగ్గర వద్దు అంటారు. కానీ ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే నేను మిమ్మును విడువను, ఎడబాయినని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ. ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే మిన్నైన ప్రేమ కలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఈ రోజున ఆ గొప్ప దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మీకోసం చింతిస్తూ ఉన్నాను, అంటే నేను మీకోసం ఆలోచిస్తూ ఉన్నాను, మిమ్మల్ని లక్ష్యం చేస్తూ ఉన్నాను, మీ పిల్లలను లక్ష్యం చేస్తూ ఉన్నాను, మీ సమస్యలను గురించి ఆలోచిస్తూ ఉన్నాను, ఎలాగ మిమ్మల్ని సమస్యల్లో నుంచి బయటికి లాగాలా, బయటికి తేవాలా అని ప్లాన్స్ వేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి అని దేవుడు ఈ రోజున మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడో కదా. ఒక్కొక్క యోసేపు విషయంలో దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నట్లుగా ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో ప్రణాళికలు వేసి ఉన్నాడు. కాబట్టి రాబో కాలం గురించి భయపడాల్సిన పని లేదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే రాబో కాలం ముందు మేలు కలుగునట్లుగా ఆయన మన కోసం అన్నీ కూడా మంచి ఉద్దేశించి ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, ఆలోచన వినాలి, ఉపదేశాన్ని అంగీకరించాలి. మనం ముందుకు జ్ఞాని అవ్వాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఆలోచన విని. ఎందుకంటే దేవుడు ఆలోచనకర్త కదా. దేవుడు ఏ ఆలోచన చెప్తాడో ప్రార్థనలో కనిపెట్టి ఆలోచన వింటే తప్పకుండా దేవుడు చెప్పినట్టు ఉపదేశాలు అంగీకరిస్తే, ఉపదేశం అంటే బోధ కదా, తల్లిదండ్రులు చెప్పే బోధ, పెద్దలు చెప్పే బోధ, అండ్ శ్రేయోభిలాషులు చెప్పే బోధ, దైవజనులు చెప్పే బోధ మనం వింటే ముందుకు జ్ఞాని అవుతాం. ఏమంటే అజ్ఞానంగా మన జీవితాన్ని పాడు చేసుకోం, కానీ జ్ఞానంతో మన జీవితాన్ని కాపాడుకుంటాం అని
దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథము 29:11 మరొక్కసారి చూస్తే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 మనం చదివేశాం కదా. 12వ వచనం చదువుతూ ఉన్నాను, ఒక్కసారి మీరు కూడా చూడండి. 29వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అక్కడ చెప్తాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకిస్తాను. 13వ వచనం కూడా చూడండి ఒక్కసారి. 13వ వచనం కూడా ఒక్కసారి చూడండి. మీరు నాకు మొర్ర పెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తే నేను మీ మనవి ఆలకిస్తానని చెబుతూ, మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడల మీరు నన్ను కనుగొంటారని దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేస్తున్నాడు. మీరు నన్ను వెతికితే వెదకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు కదా, తట్టుడి మీకు తీయబడునని చెప్పాడు కదా. ఈరోజున అదే వాగ్దానం దేవుడు చెప్తున్నాడు. మీరు నన్ను వెతికితే, మీరు నాకు మొర్ర పెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే, మీరు పూర్ణ మనసుతో నన్ను వెంబడిస్తే తప్పకుండా నన్ను నేను మీకు కనపరుచుకుంటాను, మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలు చేస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వెతకాలి అంటే ఆయన వాక్యాన్ని వెతకాలి. వెతకడం అంటే ఆయన యొక్క మార్గాలను వెతుక్కుంటూ మంచి మార్గాలలో మనం నడవాలని దేవుడు చెప్తున్నాడు. మనకందరికీ తెలుసు. తీద్దామా ఒక్కసారి కీర్తనల గ్రంథము 40వ దావీదు కీర్తనలో 5వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉంది. 40వ దావీదు కీర్తన 5వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేవు. యెహోవా నా దేవా, నా కోసం నా ఎడల జరిగించిన విస్తారమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నాయి. వాటిని వివరించి నేను చెప్పలేనయ్యా. ఎన్నో తలంపులు కలిగి ఉన్నావు, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నావు దేవా. ఉద్దేశాలన్నీ కూడా నేను నెరవేర్చడానికి నాకు సహాయం చేయండి అని మనం కూడా దావీదులాగా మొరపెట్టుకున్నాం. ఎందుకంటే మన కోసం దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. మనకందరికీ తెలుసు, మోషే విషయంలో కూడా దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. అందుకనే నిర్గమకాండం మోషేని దేవుడు విడిచిపెట్టేలేదు, అరణ్యంలో వదిలేయలేదు. కానీ నిర్గమకాండం 3వ అధ్యాయము ఒక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేద్దాం. 3వ అధ్యాయంలో దేవుడు అరణ్యంలో మోషేని వదిలిపెట్టకుండా 1-2 వచనాలు చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దేవుడు మోషేని విడిచిపెట్టలేదండి. భయంతో ఐగుప్తు నుంచి పారిపోయాడు, ప్రాణభయంతో వెళ్ళిపోయినా సరే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, బంధువులకు దూరంగా ఉన్నాడు, అయిన వారికి దూరంగా ఉన్నాడు. దేవుడు మోషేని విడిచిపెట్టకుండా దేవుడు 40 సంవత్సరాలు ఆయన ట్రైనింగ్ ఇచ్చి, చూడండి ఎంత చక్కగా యిత్రో మందను మేపుతూ ఉండగా, ఒక పని చేస్తూ ఉండగా దేవుడు అక్కడ పొదలో ప్రత్యక్షమై మోషేని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషే గొప్ప నాయకుడు అవ్వాలి, తన ప్రజలను విడిపించాలి. గొప్ప నాయకుడు అవ్వాలంటే తనకు ట్రైనింగ్ అవసరం. గొర్రెల్ని ఎలా మేపాలో అతను నేర్చుకోవాలి. అందుకనే తన మామయ్యని యిత్రో మందను ఆ గొర్రెల విషయంలో ఎంత కేర్ తీసుకున్నాడో రేపొద్దున తన జనాంగం విషయంలో అంతే కేర్ తీసుకోవాలి. దేవుడు అన్నీ కూడా పాఠాలు నేర్పించేవాడు, శిక్షణ ఇచ్చేవాడు, ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఈ రోజున అనేక మంది శ్రమల్లో ఉన్నారా, కష్టాలలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్లో ఆ శిక్షణ చాలా విజయవంతంగా మనం ముగించగలిగితే తప్పకుండా మోషేని దేవుడు గొప్ప నాయకుడిగా చేసి, ఎలాగైతే ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి నడిపించి మోషే ద్వారా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేను చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం ఆఖరి వచనం చదివితే మనకు అనిపిస్తుంది మోషేని దేవుడు ఎలా చేశాడంటే, 14వ అధ్యాయంలో నిర్గమకాండం 14వ అధ్యాయం మనం ఒక్కసారి చూడగలిగితే
31వ వచనం చదువుతున్నాను. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలును చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి అని గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలుల జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఐగుప్తు దేశంలో ఎలాంటి కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రం ఎలా పాయలైపోయిందో ఇవన్నీ చూసిన వాళ్ళంట ఆ దేవుడి యందు గుడ్డి యెహోవా యందును అలాగే ఆయన సేవకుడైన మోషే యందును లక్ష్యం ఉంచారంట, నమ్మకం ఉంచారంట, మోషేకు భయపడుతూ ఉన్నారంట. అంటే మోషే అను మనుష్యుడిని దేవుడు ఎంత గొప్పగా దీవించాడో, ఎంత గొప్పవాడిగా చేశాడో మనకు అర్థమవుతుంది. ఈ రోజున మన పట్ల దేవుడికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. మోషే అనుకుని ఉండొచ్చు, ఇంతేనా నా జీవితం, సకల విద్యలు నేర్చుకున్నాను, అన్ని విద్యలు నాకు వచ్చు, అన్ని కరాటే చేస్తాను, లేకపోతే బాక్సింగ్ చేస్తాను, ఇన్ని విద్యలు వచ్చి రాజప్రాసాదంలో పెరిగినోడు కదా, నాకు అన్నీ వచ్చినాయి, కానీ ఆ విద్యలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ గొర్రెలు మేపడానికైనా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ గొర్రెలు మేపడానికైనా నైలు నదిలో నుంచి దేవుడు నన్ను రక్షించాడని ఒకవేళ మనసులో బాధపడి కూడా ఉండొచ్చు. కానీ దేవుడు రాబో కాలంలో ఉద్దేశించిన సంగతులు ఎరిగిన దేవుడు గనుక దేవుడు ఏం చేసినా మన మేలుకే చేస్తాడు. యోసేపు అంటాడు కదా, మీరు కీడు చేయాలని అనుకున్నారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఎందుకంటే మన ప్రాణాలను నిలపడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు నీ కోసం, నా కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, లక్ష్యం చేస్తూ ఉన్నాడు, పట్టించుకుంటూ ఉన్నాడు. యోసేపును పట్టించుకున్న దేవుడు, మోషేను వదిలివేయని దేవుడు, ఈ రోజున మన పితరుల దేవుడు మనల్ని కూడా వదిలిపెట్టేవాడు కాదు. మన కోసం ఆయన ఆలోచిస్తూ ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాడు. నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా పోషిస్తాను, ధైర్యంగా ఉండండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయడం, అలాగే ఆయన పాదాలు పట్టుకోవడం, అలాగే పెద్దలు చెప్పే ఉపదేశాలు వినడం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని వింటూ ఆ ప్రకారంగా మనం జీవించగలిగితే తప్పకుండా మన జీవితాల్లో గొప్ప తలంపులను, ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవుడి మీద ఆనుకుందాం, దేవుడు చెప్పినట్లుగా మనం చేసి అలాగున జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నందుకు వందనాలు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు. మమ్మల్ని గురించి చింతించే దేవుడవు, మా చింత యావత్తూ నీ మీద వేయమంటున్నావు. ఈ రోజున ఎవరెవరు ఎలాంటి భారాలతో ఉన్నారో, ఎలాంటి కష్టాలతో ఉన్నారో, ఎలాంటి సమస్యలతో ఉన్నారో, దేవ నలిగిపోతూ ఉన్నారో, దేవ వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మా చింత యావత్తూ నీ మీద వేయమన్నావు కదా. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు కదా. భారాలన్నీ నీకు అప్పగించి నాయన మమ్మల్ని పట్టించుకునే గొప్ప దేవుడు ఉన్నాడని, అమ్మ కంటే, నాన్న కంటే, నాయన మాకన్నో అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే కూడా మా కోసం ఆలోచించే గొప్ప దేవుడవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకు సమస్తాన్ని అప్పగించి నాయన మేము విశ్రాంతిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. యోసేపును పట్టించుకున్నావు, యోసేపును గోతులో వదిలేయలేదు, యోసేపును చెరసాలలో వదిలేయలేదు, మోషేను అరణ్యంలో వదిలేయలేదయ్యా. దేవాన్ని తీసుకుని వచ్చి లేవనెత్తి నాయన గొప్ప సింహాసనం మీద యోసేపును కూర్చొనిబెట్టి మోషేను గొప్ప నాయకుడిగా చేసి నాయన అనేక మంది భయపడేటట్లుగా మీరు చేసినందుకు వందనాలు. మా పట్ల నీకున్న తలంపులను, మా పట్ల మీకున్న తండ్రి ఉద్దేశాలు బహు విస్తారములు గనుక మేము కూడా నాయన ఆ తలంపులను నెరవేర్చడానికి, ఆ ఉద్దేశాల ప్రకారంగా నడుచుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. నీ కృపకు అప్పగించుకుంటూ ఈరోజు నాయన ఎవరెవరు నాయన తను పాల్గొని ఉన్నారో, నాయన తర్వాత ఎంతమంది చూడబోతూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించుము. ఈ వాక్యం వారిని వెంటాడినట్లుగా సహాయము చేయము తండ్రి. భవిష్యత్తు కోసం బెంగపడకుండా, భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది కనుక మీ మీద ఆనుకొని మీరు చెప్పినట్లుగా చేస్తూ సాగిపోవడం మాకందరికీ నేర్పించు నాయన. నీ కృపకు అప్పగించుకుంటూ ఎవరెవరు ఏ ప్రయాణాల మీద
వెళుతూ ఉన్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో దేవా వాళ్ళ ప్రయాణాలలో సహాయం చేయండి, వాళ్ళ పనులలో సహాయం చేయండి నాయన. వాళ్ళ కాలేజెస్కి వెళ్తూ ఉన్నారు, స్కూల్స్కి వెళ్తూ ఉన్నారయ్యా. చిన్న బిడ్డలు యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. నీ తోడు, నీ కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు దేవా, కృప చూపించుము. నీ నామానికి మహిమకరంగా వారి డ్యూటీలు చేయనట్లుగా సహాయం చేయండి. నీ కృపకు అప్పగించుకుంటూ తండ్రి, నిశ్చితమైతే రేపటి దినం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా చాలాసేపు దేవుని వాక్యాన్ని మనం వినడానికి, ప్రతిరోజు దేవుని వాక్యంతో మనం నింపుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని గూర్చి చింతించే దేవుడు అనే టైటిల్తో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, మన కోసం పట్టించుకుంటున్నాడు, లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తిద్దాం. ఈ కార్యక్రమాన్ని చాలామంది లైక్ చేస్తూ ఉన్నారు, అలాగే చాలామందికి షేర్ చేస్తూ ఉన్నారు కూడా. చాలా సంతోషం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కార్యక్రమాన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. మీరు దీవించబడితే కామెంట్స్ చాలామంది పెడుతూ ఉన్నారు, మేము దీవించబడ్డాం, దేవుడు మాతో మాట్లాడారని చెప్తూ ఉన్నారు. మీరు కూడా మీ స్పందన మాకు తెలియచేయండి, చాలా సంతోషపడతాం. సరేనండి. ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.